ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గొంతు పెంచుకొని బాగా మాట్లాడిండు కదా, సమ్మె చేసే హక్కు మాదే అని మీదే అని చాలా చాలా తిరిగినావు కదా. మరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోగానే ఎందుకు మూగపోయింది? ఇంకా కొంతమంది సోకాల్డ్ మేధావులు, పెద్ద పెద్ద మేధావులు ఇలా కాంగ్రెస్ వంచాన చేరిండు, ఇలా నోరిప్తలేరు. అప్పుడేమో తిరిగిండ్రు, బాగానే తిరిగిండ్రు, కేసీఆర్ మీద బాగానే తిట్టిండ్రు. అంటే మీరు మీరు మీ మీ ప్రేమ ఆర్టీసీ కార్మికులే కాదు, మీరు కేవలం కేసీఆర్ మీద ద్వేషం పెంచుకొని ఆనాడు ఈ సోకాల్డ్ మేధావులు మాట్లాడిండ్రు. అవునా కాదా? నిజంగా మీరు కార్మికుల పక్షం అయితే ఇవాళ రావాలి కదా. ఎందుకు నోరు మెరుపుతలేరు ఈ సోకాల్డ్ మేధావులు? ఈ సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో మీకు అర్థమయ్యే ఉంటది. కోదండరాం లాంటి వ్యక్తులు ఆ రోజు ఏం మాట్లాడింది, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు? కనీసం ఇది న్యాయబద్ధమైన సమస్య, దీన్ని పరిష్కరించండి అని ఒక్క మాట మాట్లాడడానికి నోరు ఎందుకు వస్తలేదు అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇప్పటికైనా ఈ పొన్నం ప్రభాకర్ కు ముఖ్యమంత్రి మధ్య సరిగా లేదంటున్నారు బయట, మరి అది ఏముందో మాకు తెలియదు. ఏదేమైనా నేను కోరేది ఒక్కటే, ముఖ్యమంత్రి గారిని తక్షణమే కార్మికులను చర్చలకు పిలవండి, కార్మికులకు స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి ఈ సమ్మెను విరమించే విధంగా చూడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు అడుగుతూనే